నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి, దానికి వీడియో రిప్లై చేద్దామని అనుకున్నాను. నమస్తే సార్. నమస్తే మా, నా పేరు భారతి, 33 సంవత్సరాలు. నాకు నోస్ పైన, రైట్ సైడ్ చెంప పైన, అప్పర్ లిప్ పైన మంగు మచ్చలు ఉన్నాయి సార్. ఏదైనా క్రీమ్ చెప్పండి సార్ ప్లీజ్. చాలా గిల్టీగా ఉంది సార్, ఫంక్షన్కి వెళ్ళలేకపోతున్నాను సార్ అని చెప్పి అడుగుతున్నారండి. అలానే అమృత అనే వాళ్ళు కూడా ఒక కామెంట్ పెట్టారండి. సార్ నాకు 25 సంవత్సరాలు, 2-3 సంవత్సరాల నుండి నాకు మంగు మచ్చలు ఉన్నాయి. రీసెంట్గా క్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ వాడాను, అయినా తగ్గలేదు సార్, ప్లీజ్ ట్రీట్మెంట్ చెప్పరా అని అడుగుతున్నారండి. అయితే ఈ మంగు మచ్చలు అనేటానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఎందుకు ఇలా ఆన్లైన్లో సీరమ్స్ తీసుకుంటే ఏ విధంగా మనకి ప్రాబ్లమ్స్ అవుతాయి, అలానే మనకి అసలుకి తగ్గడానికి ఏది కరెక్ట్ విధానం అనే దాని గురించి అని ఇవాళ తెలుసుకుందామండి. ఈ అవేర్నెస్ వీడియోతోటి నేను మీ ముందుకు వస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి మంగు మచ్చలు ఉంటాయి. మంగు మచ్చలు ఉంటే ఏ విధమైన ఆరోగ్యానికి హానిగా ఉంటుందా అని అంటే ఆరోగ్యానికి ఎటువంటి హాని ఉండదు. ఆరోగ్యానికి హాని లేనప్పుడు ఎందుకు అంత ఇబ్బంది పడతాము అని అంటే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా తగ్గిపోతూ ఉంటుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది బాగా తగ్గుతూ ఉంటుంది. మంగు మచ్చలు ఉన్న వాళ్ళకి నలుగురిలో కలవటానికని కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. చక్కటి టాబ్లెట్స్, చక్కటి లేజర్స్ తోటి మంచి రిజల్ట్స్ తీసుకురావటానికని మేము ప్రయత్నం చేస్తున్నామండి. మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. మంచిగా మెయింటెనెన్స్ తోటి కూడా మంచి లాంగ్ టర్మ్ రిజల్ట్స్ వస్తున్నాయి అన్నమాట. అయితే ఈ మంగు మచ్చలు ఎందుకు వస్తాయి అని అంటే జన్యుపరంగా ఒకటి కారణం ఉంటుందండి. అంటే వంశంలో ఎవరికైనా 10 తరాల్లో ఎవరికైనా ఉంటే గనక వాళ్ళకి ఉన్నందుకు మీకు రావటానికని ఆస్కారం ఉంటుంది. చాలామంది పేషెంట్స్ నన్ను వచ్చి అడుగుతారు, మా అమ్మకి మంగుంది సార్, మా నాన్నకి మంగుంది, నాకు ఇవాళ వస్తుందా, నాకు ఈ నల్ల చుక్కలు వస్తున్నాయి అని అడుగుతూ ఉంటారండి. ఏ చిన్న చుక్క వచ్చినా కానీ భయపడుతూ ఉంటారు. కానీ వాళ్ళు నా దగ్గరకు వచ్చి క్లారిటీ తీసుకొని కంఫర్టబుల్గా ట్రీట్మెంట్స్ తీసుకొని మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. కొంతమందికి అర్లీ మెలాస్మా కూడా అవుతూ ఉంటుంది జెనెటిక్ రీజన్ తోటి. అర్లీ మెలాస్మా అంటే తొందరగా మనం డయాగ్నోస్ చేయగలిగితే మంచి ట్రీట్మెంట్స్, మంచి రిజల్ట్స్ అనేటివి మనం సాధించుకోవచ్చు అనమాట. సో జెనెటిక్ రీజన్ తోటి ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఏమైనా నల్ల చుక్కలు ఇక్కడ బుగ్గల పైన, ముక్కు పైన వస్తే కనుక ఖచ్చితంగా వచ్చి ఒకసారి కనిపించడం మేలు. జెనెటిక్ కాకుండా రెండో రీజన్ వచ్చేసి హార్మోన్స్. హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కాకుండా, హార్మోన్స్కి సంబంధం లేకుండా కొద్దిగా మనకి ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కదండి, ఆ ఫ్లక్చుయేషన్స్ తోటి రావచ్చు అని అంటారు. అంటే ప్రెగ్నెన్సీలో హార్మోనల్ ఇష్యూ కాదు కదండి, హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ అవి. అంటే హార్మోన్స్ వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి, ఆ సమయంలో ఇవి ఎక్కువగా వస్తాయి. అందుకోసమే హార్మోన్స్కి సంబంధం అన్నట్టుగా చెప్తారు. అలానే హార్మోనల్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. దానికి దీనికి సంబంధం లేకుండా ఆ ఫ్లక్చుయేషన్స్లో ఆ టైంలో వస్తుంది అనమాట. సో ప్రెగ్నెన్సీలో వస్తుంది, అలానే ఫీడింగ్ చేస్తున్నప్పుడు అప్పుడు రావచ్చండి, డెలివరీ అయినాక రావచ్చండి, డెలివరీ అయినాక 2-3 సంవత్సరాల తర్వాత కూడా రావచ్చు. 45 ఏళ్ళు దాటిన వాళ్ళకి మెనోపాస్కి సంబంధం ఉంటుందండి. 5 ఏళ్ళు మెనోపాస్కి ముందు, 5 ఏళ్ళు మెనోపాస్ తర్వాత, 45 ఏళ్ళ నుంచి 55 ఏళ్ళ వరకు ఆ టైంలో కూడా మంగు మచ్చలు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు నా పేషెంట్స్. కొంతమందికి 16 ఏళ్ళు దాటినాక 25 ఏళ్ళ మధ్యలో కూడా వస్తుందండి. 30 నుంచి 35 ఏళ్ళ మధ్యలో నేను ఎక్కువగా కూడా చూస్తూ ఉంటాను. మరి 60 దాటిన వాళ్ళకి కూడా ఉంటుందండి మంగు మచ్చలు. అయితే ఈ రకంగా ఆడవాళ్ళలో ఇన్ని వయసుల్లో ఎక్కువగా ఉంటుంది. మగవాళ్ళలో మోతాదు అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు 5 ఆడవాళ్ళకి వచ్చిందంటే ఒక్కరి మగవాళ్ళకి ఎట్లా రావచ్చు, లేక 10 మంది ఆడవాళ్ళకి వస్తే కనుక ఒక్కరికి మగవాళ్ళకి అలా రావచ్చు అనమాట. అంత తక్కువ శాతం మగవాళ్ళకి ఉంటుంది. కానీ ఆడవాళ్ళకైతే ఎంత ఎక్కువ శాతం ఉంటుందో వాళ్ళకి బెటర్ రిజల్ట్స్, రెస్పాన్స్ లేజర్స్కి చాలా బాగా ఉంటుంది. అదే మగవాళ్ళకైతే చాలా మొండిగా ఉంటుందన్నమాట. సో ఇదండి విషయం. మనకి జెనెటిక్ రీజన్, తర్వాత హార్మోన్స్, ఇవి కాకుండా ఇడియోపతిక్ రీజన్స్ అని అంటారు. అంటే ఎటువంటి కారణాలు తెలియకుండా. అంటే ఇప్పుడు డయాబెటీస్ ఉందనుకోండి, కేవలం స్వీట్స్ తింటే వస్తుందా డయాబెటీస్? రాదు కదా. అలానే బీపీ ఉందనుకోండి, బీపీ స్ట్రెస్ తీసుకుంటేనే వస్తుందా? స్ట్రెస్ లేకున్నా కూడా కొంతమందికి వస్తూ ఉంటుందన్నమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా మెడిసిన్స్ ఇవన్నీ వాడుకుంటూ ఉండాలి. కానీ అన్నోన్ రీజన్స్ అని అంటాం, అంటే తెలియని కారణాలతోటి కూడా అవి డెవలప్ అవుతూ ఉంటాయి. అలానే మంగు మచ్చలకు కూడా. మంగు మచ్చలకి కారణాలు ఇవాళ తెలుసుకున్నాం కదా, ఎన్ని రకాలు ఉంటాయి అనేది కూడా మనం తెలుసుకోవాలండి.
అయితే ఇక్కడ 4 వెరైటీస్ ఉంటాయండి. క్రేనియోఫేషియల్ వెరైటీ అని అంటారు. అంటే ఇక్కడ తల నుదుటి భాగం నుంచి తర్వాత ఈ భాగం వరకు ఒకటి అంటారండి క్రేనియోఫేషియల్. అలానే మ్యాలర్ వెరైటీ అని అంటారు. అంటే ఇక్కడ బుగ్గల పైన అలానే ముక్కు పైన ఉంటుంది. సెంట్రోఫేషియల్ వెరైటీ అని అంటారు. కనుబొమ్మల పైన, ముక్కు పైన, తర్వాత పెదవి పై భాగంలో. ఇప్పుడు భారతి గారు చెప్పారు కదండి, ముక్కు పైన రైట్ సైడ్ చెంప పైన ఉంది అన్నట్టుగా. మాండిబులర్ వెరైటీ అంటే చెవు ముందు భాగంలో ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఈ విధంగా మాండిబులర్ వెరైటీ కూడా చాలా మొండిగా ఉంటుంది. మిగతా అన్ని కొద్దిగా బెటర్గా ఉంటాయి. నుదుటి పైన వచ్చినాయి అస్సలకి రెస్పాన్స్కి చాలా మొండిగా ఉంటాయి. సో వీటికి ఎలా ట్రీట్మెంట్స్ చేయాలి అని అంటే ఫస్ట్ మనం దాంట్లో ఏం జరుగుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాలన్నమాట. చర్మంలో పైన పొర ఉంటుంది కదండి, కింద పొర ఉంటుంది. పైన పొర కింద పొర మధ్యలో నల్ల కణాలు ఉండి అవి కిందికి జారి పెండ్యులస్ మెలనోసైట్స్ అని అంటారు. ఈ పెండ్యులస్ మెలనోసైట్స్ అంటే నల్ల కణాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నల్ల ముద్దలుగా డిపాజిట్ చేస్తుంది. ఈ నల్ల ముద్దలుగా డిపాజిట్ చేస్తుందాన్నే మంగుమచ్చలు అని అంటాం. ఈ మంగుమచ్చలకి మనం ట్రీట్మెంట్స్ అనేటివి చాలా మంచివి ఉంటాయండి. టాబ్లెట్స్ చేస్తాము, అలానే లేజర్స్ కూడా చేస్తాం. టాబ్లెట్స్ అనేది ఎవ్రీడే వేసుకోవాలండి. లేజర్స్ అనేది 6 నెలల నుంచి 8 నెలల వరకు మెలాస్మా లేజర్స్ చేశాక మనకి 40 నుంచి 70% వరకు రిజల్ట్ వస్తుందండి. ఈ వచ్చిన 40 నుంచి 70% రిజల్ట్ వచ్చిన దానికి మనం మంచిగా ట్రీట్మెంట్స్ చేసుకుంటూ దాన్ని మెయింటైన్ చేసుకోవాలన్నమాట. అలానే మనకి ఇతరత్ర స్పెషల్ పీల్స్ కూడా ఉంటాయండి. ఒకవేళ 2 నెలల్లో మనకు అకేషన్స్ ఉన్నాయనంటే ఖచ్చితంగా అది వాడుకుంటే మనకి మంచిగా రిజల్ట్స్ అనేటివి వస్తాయండి. సో ఈ విధంగా మనకు అన్నీ ఉంటాయండి. మనము ఏ విధంగా మీకు అవసరం ఉంది అనే దాని గురించి అని మనం తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్స్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేటివి తెచ్చుకోవచ్చు అనమాట. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు మా దగ్గరికి వస్తే చర్మానికి జుట్టుకు సంబంధించింది మేము దాన్ని ఖచ్చితంగా అనలైజ్ చేసి మీకు మంచి డయాగ్నోసిస్ తోటి మంచి ట్రీట్మెంట్ చేస్తాము. మీరు ఇక్కడికి వస్తే ఎంతమంది డాక్టర్స్ మీకోసం కష్టపడుతున్నారనేది మీకు తెలుస్తుందండి. సో ఇదండి విషయం. మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మంచి సొల్యూషన్స్ అనేటివి ఉంటాయి. తప్పకుండా మీరు మమ్మల్ని అప్రోచ్ అయ్యి మనం డిస్కస్ చేయొచ్చు. ఇలాంటి సందేహాలు కానీ అపోహలు కానీ ఇప్పుడు భారతి గారు చెప్పారు కదండి, నా సబ్స్క్రైబర్, అలానే అమృత గారు చెప్పారు కదండి, అలానే నా సబ్స్క్రైబర్స్, మీరు ఎటువంటి అపోహలున్నా, ప్రశ్నలున్నా, సందేహాలున్నా తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెడితే నాకు సమయం కుదిరినప్పుడు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ తప్పకుండా నేను చేస్తాను. నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అలానే నోటిఫికేషన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తుంటాను. నమస్తే.